హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ పోల్ట్రీ ఫార్మ్స్. డే 1 చిక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది నా ఫామ్ చెప్పాను కదా, నేను పార్టీషన్గా చేసేసి సోయిన్స్ చేస్తున్నానని. ఆ పార్టీషన్ ఎలా చేశాను, షెడ్ మొత్తం 8,000 కెపాసిటీని ఎలా మార్చాను, ఏం ఫీడ్ వాడుతున్నాను, చిక్స్ ఏ కంపెనీ వేస్తున్నాను, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తాను. ఇది బ్రూడింగ్ రోజు 31st నైట్, పిల్లలు వస్తున్న రోజు ముందు రోజు పేపర్ పరిచాము. డే 1 అయిపోయింది, డే 2 రికార్డ్ చేశాను. డే 1 రికార్డ్ చేసింది, పిల్లలు వచ్చిన రోజు రికార్డ్ చేసింది డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు. డే 2 అన్నట్టు, డే 2 వరకు మోటాలిటీ వచ్చేసరికి 3 అయినాయి. ఫీడ్ టేకింగ్ కానీ వాటర్ టేకింగ్ కానీ బాగుంది. ఆల్మోస్ట్ 40 to 45 గ్రామ్స్ ఉన్నాయి చిక్స్ ప్రతి ఒక్కటి. చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో. పేపర్ మొత్తం తీసేసిన తర్వాత మార్నింగ్ తీసిన వీడియో ఇది. వెయిట్లు కూడా బాగున్నాయి. ప్రజెంట్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. చుట్టూ పరదాలు మొత్తం తీసేసాను. ఇది మధ్యాహ్నం తీసిన వీడియో. టెంపరేచర్ వచ్చి 40 degrees 42 degrees వరకు వెళ్తుంది. అందుకోసమని పట్టలు మొత్తం లేపించాను. చాలా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు కూడా. ఏం ఫీడ్ వాడుతున్నాను, ఏ కంపెనీ చిక్స్ వాడుతున్నాను కూడా చెప్తాను. మందులు అయితే నేను డే 1 రోజు రాగానే బెల్లం నీళ్ళు పెట్టాను. 4 గంటల వరకు ఉంచాను. అది కూడా నల్ల బెల్లం వాడాను. చాలా బాగుంటుంది నల్ల బెల్లం వల్ల. ప్లస్ దాని తర్వాత 1 గ్రామ్ 1 లీటర్ చొప్పున నియోడాక్స్ పౌడర్ వాడాను. ప్రజెంట్ వాడిన మందులది. ఈవినింగ్ వచ్చేసరికి యాక్టివ్ ఫిరియేట్ వాడాను. అది కూడా చాలా బాగుంది. దానివల్ల యాక్టివ్ ఫిరియేట్ వల్ల ఏమవుతుందంటే లెగ్ వీక్స్ రాకుండా చూస్తుంది. ప్లస్ ఫీడ్ టేకింగ్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. అందువల్ల మార్నింగ్ నియోడాక్స్ పౌడర్, ఈవినింగ్ పూట యాక్టివ్ ఫిరియేట్ వాడాను. డే 1లో డే 2లో ఇది వాడింది. ఇలా ఉంది ఫ్రెండ్స్ నా ఫామ్లో చిక్స్. చాలా యాక్టివ్గా ఉన్నాయి. ప్లీజ్ ట్రై చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్.